సంక్రాంతి సెలవులు కావడంతో నగరాలు పట్టణాల నుంచి వేల మంది స్వగ్రామాల బాట పడుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలు కూడా రోడ్డెక్కడంతో విజయవాడ రహదారిపై తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. అయితే పొగమంచు దట్టంగా విస్తరించిన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాహనాలు నిదానంగా కదులుతూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల టోల్ గేట్ వద్ద హైదరాబాద్ నుంచి కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. భారీగా నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరించేందుకు టోల్ సిబ్బంది చెమటోడుస్తున్నారు. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా మరో 2 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మంచు కారణంగా షాద్నగర్ కొత్తూరు వద్ద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 3 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేటు బస్సులు, 2 లారీలు, ఆటో, కారు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో జాతీయ రహదారిపై సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక టోల్ ప్లాజాల వద్ద రద్దీకి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఎలా ఉంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? టోల్ ప్లాజాల వద్ద రద్దీకి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఎలా ఉంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాకేష్, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు. అయితే అయినా కూడా రద్దీని నియంత్రించే పరిస్థితి కనపడటం లేదు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి వందలాది వాహనాలు రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించిపోయిందని చెప్పవచ్చు. చౌటుప్పల్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద 3 నుంచి 4 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ తో కలిపి మొత్తం 12 గేట్ల ద్వారా వాహనాలు వదులుతున్నారు. అయినా కూడా నియంత్రణ కావడం లేదు. పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున జనం ఊళ్ళకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు గంట సమయం పడితే అక్కడే అరగంట నుంచి గంట పాటు నిలిచిపోవాల్సి వస్తుంది. సాధారణ రోజుల్లో అయితే వాహనాలు 17 నుంచి 20,000 వరకు రాకపోకలు సాగిస్తాయి. కానీ సంక్రాంతి సెలవుల వేళ రాకపోకల సంఖ్య ఇప్పుడు 35,000కు పైగా ఉంటుంది. 30,000కు పైగా వాహనాలు తిరగడంతో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా 3 అదనపు గేట్లు తెరుస్తుంటారు. ఈసారి కూడా అదే విధమైన రీతిలో 3 అదనపు గేట్లు తెరిచారు. పంతంగి టోల్ ప్లాజా నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల మీద ప్రస్తుతం వాహనాలు బారులు తీరాయి. వీటిని నియంత్రించిన పోలీసులు కూడా
దృష్టి సారిస్తున్నారు. ఈ హైదరాబాద్ నుంచి నల్గొండ గుంటూరు వైపు ఒక రూటు ఉండగా కోదాడ సూర్యాపేట కోదాడ నుంచి విజయవాడకు మరో రూట్ ఉంది. ఈ రూట్ లో 2 రూట్ల నుంచి వాహనాలు వెళ్లే అవకాశం ఉండడంతో అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్దనే పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ రద్దీ ఉంటుందన్న భావన వల్లేమో వేకువజాము నుంచి హైదరాబాద్ నుంచి వాహనాలు రావడం మొదలైంది. దీంతో ఉదయం 7 కల్లా జాతీయ రద్దీ ఏర్పడింది. ఒక వాహనం టోల్ గేట్ దాటాలంటే అరగంట నుంచి గంట పడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు రాక తగ్గితేనే ఇక్కడ ఈ రద్దీ నియంత్రించే అవకాశం ఉంటుందన్న కోణం పోలీసులు కనపడుతుంది. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు ప్రభావం కూడా వాహనాలు నిదానంగా వెళ్ళడానికి కారణంగా నిలుస్తోంది. ఒక గేట్ నుంచి ఒక వాహనం వెళ్ళడానికి మామూలుగా అయితే 30 సెకండ్ల నుంచి నిమిషం పడుతుంది. అయితే ఇక్కడ కొన్నిసార్లు చిల్లర దొరకడం ఇబ్బందికర పరిస్థితుల్లో అది నిమిషానికి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టోల్ టికెట్ తీసుకొని బయటకు వెళ్లాలంటే చాలా సమయం పాటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే తీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద కనిపిస్తుంది. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్.